ఇవాళ నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, మీరు ఉద్యమకారుని అంటారు, తెలంగాణ సాధించినోని అంటారు, 80,000 పుస్తకాలు చదివినోని అంటారు, నీ అంత మేధావి లేడంటారు. అన్ని కరెక్టే ఉన్నాయి, కానీ ఈ మేధావికి ఈ ఇంగిత జ్ఞానం అనేది 5 సంవత్సరాలకు ఎన్నికైన ప్రభుత్వం ఆ పిల్లల్ని పని చేయనిద్దాం, నా అనుభవంతో వాళ్ళకు కొన్ని సూచనలు ఇద్దామని ఎందుకు ముందుకు వస్తలేడని నేను అడుగుతున్నా. రండి చంద్రశేఖరరావు గారు, శాసనసభకు రండి, మీ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు పంచండి. 1 ఎకరాకు ₹1,00,00,000 వ్యవసాయంలో ఎట్లా సంపాదించవచ్చో వ్యవసాయ క్షేత్రాలు రైతు వేదికలు ఉన్నాయి, లైవ్ పెడతాం, మీరు రాండి. ఆ ప్రజాభవన్ నుంచే మీరు విశ్లేషించండి, మీ మేధావితనంతో ఎకరాకు ₹1,00,00,000 ఎట్లా పండించవచ్చో చెప్పండి. ఇవాళ మేము గిట్టుబాటు ధరతో పాటు ₹500 బోనస్ ఇస్తున్నాం, అభినందించండి. ఏం పోతుంది, వయసులో పెద్దోనివి, అనుభవంగా లోనివి, కేంద్ర మంత్రిగా చేసినావు, ముఖ్యమంత్రిగా చేసినావు. అరే యువకులు కష్టపడుతున్నారు, మంచి పని చేస్తురే, ఈ పిల్లలు బాగానే చేస్తున్నారు, చేయని అని ఒక ఆశీర్వాదం ఇయ్యి, ఓ మంచి మాట మాట్లాడు. వరంగల్ ఎయిర్పోర్ట్ తేలే, కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ తేలే, రామగుండంలో ఎయిర్పోర్ట్ తేలే, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ తేలే, ఆ పెద్దపల్లిలో బస్ డిపో ఇవ్వలే, ములుగు జిల్లాలో బస్ డిపో ఇవ్వలే. ఇవాళ మేమందరం కష్టపడి పొన్నం ప్రభాకర్ గారు చెప్తే, విచారణ చెప్తే ఇవాళ పెద్దపల్లికి బస్ డిపో ఇచ్చినాం, రేపు రామగుండంలో ఎయిర్పోర్టు తీసుకొస్తాం. అభినందించయ్యా, నీ గౌరవం పెరుగుద్ది, నీ తురాయం ఊసిపోదు, నీ కిరీటం ఏం పడిపోదు. 10 ఏళ్ళైనా ఇవాళ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టాడు. 10 ఏళ్ళు నువ్వు ఒక్క ఎయిర్పోర్ట్ అన్న తెచ్చినవా, తేవాలన్న ఆలోచన చేసినవా? ఆనాడే రామగుండంలో ఎయిర్పోర్ట్కు అన్ని వసతులు ఉండే, ఆదిలాబాదులు ఉండే, వరంగల్ ఎయిర్పోర్ట్ ఉండే, ఉమ్మడి రాష్ట్రంలో మూతబడ్డాయి. తెలంగాణ వచ్చినప్పుడే చంద్రశేఖరరావు గారు అవి తెరిచి ఉండాల్సి, తెరవలేదు. ఇవాళ కేంద్రంతో కొట్లాడి 4 ఎయిర్పోర్ట్లు అదనంగా తెలంగాణకు తేవడానికి ఇవాళ మేము పట్టుబట్టి సాధిస్తున్నాం. అవన్నీ ప్రగతి పథంలో నడుస్తున్నాయి. నువ్వు ఆదిలాబాద్, నువ్వు ఇవాళ పెద్దపల్లిలో బస్ డిపో, ములుగు జిల్లాలో బస్ డిపో కూడా ఇవ్వలేదు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇవాళ నా దృష్టికి రాగానే 15 ఏళ్లలో ఒక్క బస్ డిపో కూడా ఇవ్వలే. మొట్టమొదటి బస్ డిపో ఈ 15 ఏళ్లలో ఈరోజు పెద్దపల్లికి పూర్తి స్థాయి బస్ డిపో ఇచ్చినాం. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఇవాళ బస్ డిపోలే కాదు, ఎయిర్పోర్టులు కూడా మీ కూతవేటు దూరంలో వస్తున్నాయి అంటే ఈ ప్రజా పాలనతోనే సాధ్యమైంది మిత్రులారా. అందుకే ఈరోజు రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ముఖ్యంగా మా బీసీ సోదరులారా, మీ కులగణన గురించి ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని దశాబ్దాల నుంచి మీరు కొట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కులగణనను 95% పూర్తి చేసుకున్నది. కులగణనలో ఎందుకు చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు పాల్గొంటలేడని నేను అడుగుతున్నా. మీరు బీసీ వ్యతిరేకులా, బీసీ ద్రోహులా? మీరు ఈ రాష్ట్రంలో లేరా? మీరు పదవులు అనుభవిస్తలేరా? ఆ బీసీలతో ఓట్లు వేయించుకోలేదా? ఈరోజు ప్రభుత్వం అధికారికంగా కులగణన చేపడుతుంటే బీసీ జనాభా ప్రకారం, దామాష ప్రకారం నిధులు ఇవ్వాలి, అధికారం ఇవ్వాలి, వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని కులగణన చేస్తుంటే ఎందుకు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు, సంతోష్ రావు గారు, వినోద్ రావు గారు కులగణనలో పాల్గొంటలేరు? మీరు ఒక్కసారి ఆలోచన చేయమని బీసీ సంఘాలను నేను అడుగుతున్నా. ఇది ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన కార్యక్రమం. ఆనాడు చంద్రశేఖరరావు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి మేము పాల్గొనలేదా? రాజకీయంగా మాకు వైరుధ్యం ఉండొచ్చు, ఒక మంచి పని కోసం ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు వాటికి అనుకూలంగా వాటిని కొనసాగించే విధంగా మనం వ్యవహరించాలి. ఈరోజు కులగణనలో ఎందుకు చంద్రశేఖరరావు గారు పాల్గొంటలేడు అని నేను వేదిక మీద అడుగుతున్నాను. బీసీ సంఘాలను ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే బీసీ కులగణనలో తెలంగాణ రాష్ట్రంలో పాల్గొనరో సామాజిక బహిష్కరణ చెయ్యండి వాళ్ళని అని చెప్పి నా బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ వేదిక మీద నుంచి. ఇది ఒక గొప్ప లక్ష్యంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటతో ఈ తెలంగాణ సమాజంలో చేసి దేశం మొత్తం కులగణన చేసే విధంగా ఇవాళ ఒత్తిడి తేవడానికి కార్యక్రమం తీసుకున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంటే పెద్ద మనసుతో మమ్మల్ని అభినందించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతున్నాడు ఇవాళ చంద్రశేఖర్ రావు గారు. ఏంది ఇది పద్ధత అని నేను అడుగుతున్న వారిని. వారికి అనుభవం ఉంది, వారికి వయసు ఉంది, వారికి చదువుకున్న 80,000 పుస్తకాలు అని చెప్పుకునే తెలివితేటలు ఉన్నాయి. ఇన్నిట్లకి కనీసం ఈ చిన్న మర్యాద పాటించాలన్న విషయం వారికి అర్థం కావడం లేదా అని నేను వారిని అడుగుతున్నా.
అందుకే మిత్రులారా, ఇవాళ ఇంత ఆలస్యమైన ఇంత గొప్పగా మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు, స్థానిక శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా ప్రజలు, ఈ పెద్దపల్లి జిల్లాలో ఇన్ని వేలాది మంది, ముఖ్యంగా మా ఆడబిడ్డల్ని వెనకాల కూర్చోబెట్టి మా సోదరులకు, నేను మా ప్రభుత్వ అధికారులకు కూడా అదేవిధంగా మా మంత్రులకు కూడా చెప్తున్నా, ఒక్క పక్కన మన యువకులకు మన సోదరులకు ఇస్తే ఒక్క పక్కన ఆడబిడ్డలకు మొత్తం లైన్ గీయాలనే. ఆడబిడ్డల్ని వెనకాల కూర్చోబెడితే మీటింగ్లకు వచ్చిన తర్వాత లేపి వెనకకు పంపించి ఆడబిడ్డల్ని ముందర కూర్చోబెట్టి చెప్పని చేస్తా. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఆడబిడ్డలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇచ్చినాకనే వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్పర్సన్స్ అయినరు. అందుకే మహిళలకు సముచితమైన స్థానం ఉండాల్సిందే. మా పెద్దలు శ్రీధర్ బాబు గారికి నా సూచన, ఒక్క పక్కన మొత్తం సోదరులకు ఇస్తే ఇంకొక పక్కన మొత్తం తప్పకుండా మా సోదరి మనలకు మీరు ఇవ్వాల్సిందే. వచ్చే ఎన్నికల్లో వాళ్ళ తమ్ముడుగా అన్నగా భావించి మనల్ని ఆశీర్వదించేది ఆడబిడ్డలే కాబట్టి ఈ విషయంలో కూడా సమాన అవకాశాలు వాళ్ళకు కల్పించాలి. ఏది ఏమైనా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అధికారిక కార్యక్రమాలు, అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్ళే విధంగా ఈ ప్రాంతానికి కోకోకోలా ఫ్యాక్టరీని తేవడానికి శ్రీధర్ బాబు గారు నేను ప్రయత్నం చేస్తున్నాం. తొందరలోనే మంతని నియోజకవర్గ ప్రాంతంలో ఇక శ్రీధర్ బాబు గారు బెదిరిస్తారని చెప్తున్నారు. కోకోకోలా ఫ్యాక్టరీని తప్పకుండా మీ దగ్గర తెచ్చే విధంగా మొన్న మెదక్లో కోకోకోలా ఫ్యాక్టరీని ప్రారంభించినాం. ఈ ప్రాంతానికి కోకోకోలా ఫ్యాక్టరీ కూడా తేవడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళందరినీ ఆశీర్వదించండి, మాకు అండగా నిలబడండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.